నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గీతా కుమార్ శ్రీ విద్యా ఉపాసకులు. అమ్మతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః. చాలా రోజుల తర్వాత శ్రీమాత్రే వచ్చారు. నమః. నమస్తే అమ్మా. చాలా రోజుల తర్వాత వచ్చారమ్మా. అంటే ఇప్పుడు 19 తారీఖు అక్షయ తృతీయ అంటారా, లేదంటే 20 తారీఖు అని అంటారా? చాలా మంది 19 లేకపోతే 20 అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మళ్ళీ పూజా విధానం ఏంటి, ఆ రోజు చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఏంటి, ఒకసారి తెలియజేయండి. ముందుగా మనం అక్షయ తృతీయ ఎప్పుడు అనే దానికి వస్తే నక్షత్రంతో ప్రకారం చూసుకుంటే 19 చేసుకుంటారు. 10:30 నుండి స్టార్ట్ అవుతుంది మనకి తిథి. నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రము 20th అర్లీ మార్నింగ్ అయిపోతుంది. కానీ 20th కూడా మనకి తిథి ఉంటుంది. తిథి ప్రకారం చూసుకుంటే 20వ తేదీ చేసుకుంటారు. సూర్యోదయానికి మనకి ఏదైతే తిథి ఉంటుందో అదే తిథి రోజంతా వర్తిస్తుంది. ఇప్పుడు సూర్యోదయానికి మనకి ఏది ఉంటుంది 20వ తారీఖు అంటే తృతీయ తిథి ఉంటుంది. ఇప్పుడు 20 అయినా చేసుకోవచ్చు, 19 అయినా చేసుకోవచ్చు. మామూలుగా కొన్ని క్యాలెండర్స్లో 20 అయినా ఇచ్చారు. ఇప్పుడు చందనోత్సవం స్వామివారిది, లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం కూడా 20వ తారీఖుకి అని ఇచ్చారు. అది ఎలా అంటే వాళ్ళ ఏది అయితే వాళ్ళు ఫాలో అవుతారో, అంటే నక్షత్రం బట్టి ఫాలో అవుతారో, తిథి బట్టి ఫాలో అవుతారో దాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు అక్షయ తృతీయ అనేసి. ఇప్పుడు ఏం చేయాలి అసలు? అక్షయ తృతీయ అంటే ఏంటి ఇంతకు? అక్షయ తృతీయ అంటే బంగారం కొనే రోజు అని అంటూ ఉంటారు. కానీ అసలు ఇప్పుడు చూసుకుంటే బంగారం కొనలేని స్థితిలో ఉన్నాము. అసలు విపరీతంగా రేట్లు పెరిగిపోతూ వస్తున్నాయి. మళ్ళీ బంగారం కొనలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమైనా పరిహారం ఉంటుంది అంటారా? అసలు అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అనేదే లేదు. అది మధ్యలో వచ్చింది. ఈ వ్యాపారం పుంజుకోవడానికి ఈ వ్యాపారవేత్తలు సృష్టించినది అనమాట, ఈ బంగారం కొనాలి అనేది. అస్సలు బంగారం కొనకూడదు ఆ రోజు. అసలు అక్షయ తృతీయ అంటే ఏంటి? ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఈ తిథి రోజు ఏం జరిగింది? ఈ తిథికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది అంటే, రాముడి కాలం అంటే త్రేతాయుగం స్టార్ట్ అయిండేది అక్షయ తృతీయ నాడు. ఓకే. తర్వాత పరశురాముడు పుట్టినది జన్మదినము అక్షయ తృతీయ నాడు. మనకి ఈ ఏంటి మహాభారతం రచించిండేది అది కూడా అక్షయ తృతీయ నాడు. విఘ్నేశ్వరుడు రాసిండేది దంతంతో. తర్వాత శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్ర ఇచ్చిండేది. అరణ్యవాసంలో ద్రౌపది ఉంటారు కదా, పాండవులంతా అరణ్యవాసానికి వెళ్తారు. శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఇచ్చిండేది అక్షయ తృతీయ నాడు అక్షయ పాత్ర ఇచ్చాడు. ఇలా మళ్ళీ కుచేలుడు శ్రీకృష్ణుని కలిసిన రోజు కూడా అక్షయ తృతీయ. ఇంత విశిష్టమైన రోజులు ఉన్నాయి. ఆ రోజులో జరిగిండేది ఇది అన్నమాట. మనం ఏం చేస్తున్నాం, దీన్ని బంగారానికి అంకితం చేసాం. ఎంతసేపు లక్ష్మీ అమ్మవారిని పూజించాలి, మనం ప్రతి భగవంతుని పూజించాలి. అంటే మన కులదైవం, ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో ఆ రోజు వారిని పూజ చేసుకోవాలి. పూజ చేసుకోవద్దు అని చెప్పలేదు. ఈ బంగారం కొనేది అనేది లేదు. ఎందుకు అక్షయ తృతీయ అంత పవర్ఫుల్ విశేషమైనది అంటే, ఆ రోజు మనం ఏం చేసినా కూడా పెరుగుతుంది అంటారు. తరగదు. అక్షయం కానిది అంటే తరగనిది. తరగని దానిని మనం అక్షయము అంటాము. క్షయం కానిది దీనికి అర్థం. ఆ రోజు మనం ఏం చేయాలి? దాన ధర్మాలు చేయాలి, పెద్దలతో ఆశీర్వాదం తీసుకోవాలి, ఖచ్చితంగా గురువుల యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా తీసుకోవాలి, గురువులకి దాన ధర్మాలు చేయాలి, బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేయాలి. ఆ రోజు ఖచ్చితంగా ఏం చేస్తారు అంటే, ఒక ఉదకము అంటే కుండ తీసుకొని దాన్ని నిండుగా మంచినీళ్ళు నింపి పచ్చకర్పూరం వేసి ఇలాచీ వేసి బ్రాహ్మణుడికి వస్త్రాలతో పాటు దానం ఇస్తారు. గురువులకి వస్త్రాలు, తర్వాత చెప్పులు, గొడుగు, ఛత్రి ఇవన్నీ కూడా గురువులకి ఇస్తారు దానాలు. దాన ధర్మం చేయాలి అన్నది అక్షయ తృతీయ అంటే. బంగారం కొనాలని కాదు, ఎక్కడ లేదు బంగారం కొనాలని. ఏ శాస్త్రాల్లోనూ కూడా లేదు బంగారం కొనాలి అని. ఓన్లీ దాన ధర్మాలు చేసుకోవాలి. ఓకే. అది కూడా ఎలా? తృతీయ అంటే మూడు అని అర్థం. ఆ తిథికి తృతీయము అంటే 3 అంటే ధర్మ, అర్థ, కామ 3. అంటే మనము ధర్మంగా ఉండాలి, మనం సంపాదించిన అర్థము ధర్మంతో కూడి ఉండాలి, మన కోరిక, కామము అంటే కోరిక, అంటే కోరికలు ఏవైనా కూడా మనం సంపాదించింది ఏదైతే ధర్మంగా ఉంటుందో దానితో తీర్చుకోవాలి అనేది అక్షయ తృతీయ. అక్షయ తృతీయ ఆ రోజు మనం వీటినన్నిటినీ తీర్చుకోవడానికి, మనం ధర్మంగా ఉండడానికి, మన అర్థం సంపాదించేది దానం చేయడానికి. దానం ఎందుకు చేస్తాము? మన కోరికలు తీరడానికి దానం చేస్తాం.
ఎలాంటి ఎలాంటి కోరికైనా తీరడానికి దాన ధర్మం చేస్తాము. ఇందుకు అక్షయ తృతీయ వచ్చింది, బంగారం కొనడానికి కాదు. ఇప్పుడు ఏదైతే మనం చేస్తామో అది తరగదు. అలాంటిది మీకు డౌట్ వస్తుంది, మరి బంగారం కొంటే కూడా తరగదు కదా అని. మనకి బంగారంలో కలిపురుషుడు బంగారం కొనుక్కోవచ్చు కదా అని అంటారు, కానీ బంగారంలో కలిపురుషుడు ఉంటాడు. కలి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది బంగారంలో. అందుకే బంగారం కొనకూడదు. మనం ఎప్పుడైతే బంగారం కొంటామో అప్పుడు కలిపురుషుడిని ఇంటికి తెచ్చుకున్నట్టు అవుతుంది ఆ రోజు. అందుకని ఆ రోజు బంగారం కొనకూడదు. కలిపురుషుడు కూడా తరగదు, కొనకూడదు అసలు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అందరిని చెప్పడం వల్ల ఈ వ్యాపారం బిజినెస్ ఇదంతా వచ్చేసి అలా జరుగుతుంది తప్ప అక్షయ తృతీయ రోజు ఎవ్వరూ బంగారం కొనకూడదు కూడా. మనం కలిపురుషుడిని పిలిచి ఇంటికి తెచ్చుకున్నట్టు ఉంటుంది. ఆ రోజు చేయాల్సినవి ఏంటి, దాన ధర్మాలు ఏవైనా కానీ మీకు శక్తి కొలది. తర్వాత పూజ, అమ్మవారికి లక్ష్మీదేవికి పూజ, లేదా మీ ఇంటి దైవానికి మీ కుల దైవానికి పూజ, ఏవైనా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, మీకు నచ్చినటివి ఏ స్తోత్ర పారాయణం చేసుకున్నా కూడా తరగదు. అక్షయం కొన్ని వేల రెట్ల ఫలితం ఉంటుందన్నమాట. ఫలితం ఆశించని కాదు, ఒకవేళ ఫలితం ఆశించి చేసే వాళ్ళకు కూడా కొన్ని వేల రెట్లు ఫలితం ఉంటుంది. ఆ రోజు ఏం చేసినా క్షయం కాదు, అంటే తరగదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మంచి పనులే చేయాలి, మంచే మాట్లాడాలి. మంచి పని అంటే దాన ధర్మమే, దానికి మించింది ఏం లేదు. అంతే, ఇది చేసుకుంటూ రావాలి. ప్రతి అక్షయ తృతీయ కూడా మనం దాన ధర్మం చేసుకోవాలి. అక్షయ తృతీయ అనంటే ఆ రోజు చాలా విశేషమైనవి జరిగినాయి. పూర్వం మనకి ప్రతి ఒక్క తిథికి పండుగ ఉంది. అవును, ఈ తృతీయ తిథికి అక్షయ తృతీయ వచ్చింది. ఎందుకంటే అమావాస్యకి దీపావళి, అవును, అట్ల తద్ది ద్వితీయకి, తర్వాత మనము ఇదేంది చవితి, షష్ఠి, నవమి, అదే శ్రీరామనవమి, కృష్ణాష్టమి, విజయదశమి, ఇలా ప్రతి ఒక్క తిథికి మనకు పండుగలు ఉన్నాయి. దాంట్లో ఈ తృతీయకున్న పండగ అక్షయ తృతీయ. ఇలా మనం అన్ని పండుగలతో పాటు ఇది ఒక పండుగ, ఇది ఒక పర్వదినం, తిథి. ఇది ఎలా చెప్తాము అంటే ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలు కలిపితే ఒక యుగంలాగా మనం తీసుకుంటాం. ఈ ఒక్కొక్క సంవత్సరానికి 2 ఆయనాలు ఉంటాయి, ఉత్తరాయణం అట్లా. తర్వాత ఋతువులు 4, తర్వాత మాసము, తర్వాత 2 పక్షాలు, తర్వాత వారము, తర్వాత రోజు, తర్వాత తిథి. లాస్ట్కి తిథి అనేది ముఖ్యం. ఈ తిథిని మనం ముఖ్యమైన తిథిగా చూసుకోవాలి, పరిగణిస్తాం, శాస్త్రంలో ఉంది. అలాని బంగారం కొనాలని లేదు ఎక్కడ. మనం మంచి కార్యాలు చేయాలి, ఏదైనా కూడా మంచి మొదలు పెట్టాలి. ఆ రోజు ఏదైనా మనం మంచి పని మొదలు పెడితే దానికి అడ్డంకులు ఉండవు. ఏ పనైనా సరే మంచి పని, ధర్మకార్యం. మళ్ళీ ముఖ్యంగా ఆ రోజు పాటించాల్సిన పరిహారాలు ఏమైనా ఉంటాయా? పరిహారాలు అంటే అర్లీగా లేవాలి, సూర్యోదయానికి మునిపే స్నానాధికాలన్నీ చేసుకోవాలి. మనం ఇష్టదైవ ఆరాధన, లేదు లక్ష్మీదేవి ఆరాధన, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడము, అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేయడము. ఆ రోజు అమ్మవారికి కానీ ఇంట్లో ఏదైనా కూడా స్వీట్ చేసి పెట్టాలి. పాలతో కూడిన పదార్థము మనం దేవుడికి నివేదన చేస్తే చాలా మంచిది. ఏదైనా కూడా పాలతో, మీ శక్తి కొలది. తర్వాత ఇది అందరూ చేయండి. ఈ ఉదకము దానం చేయడం అనేది ప్రతి ఒక్కరూ చేయండి. ఇది పిల్ల, పెద్ద, భార్య, భర్త, ముసలి, ముక్క ఎవరైనా చేయొచ్చు. వీళ్ళే చేయాలనేది ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదకము దానం చేయండి. వాటర్, ఇంకా పెరుగు ఇస్తారు, ఏదైనా ఇవ్వచ్చు. ఇది మెయిన్. ఎందుకు నీళ్ళు అని చెప్పబడింది అంటే ఆహారం లేకపోయినా ఉండగలం, నీళ్లు లేకపోతే ఉండలేం. అవును, అందుకు వాటర్ తాగితే కడుపు నిండిపోతుంది. అంటే జన్మాంతరము కూడా మనకి నీటికి లోటు ఉండకూడదు. నీటికి లోటు ఉండకూడదు కాబట్టి నీటిని దానం చేయాలి అంటారు. అది నీటిని నార్మల్గా దానం చేస్తే పద్ధతి కాదు కాబట్టి ఒక కుండలో, సాంప్రదాయబద్ధంగా ఒక కుండలో బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి, గురువులకి దానం ఇవ్వాలి. ఖచ్చితంగా గురువుల యొక్క ఆశీర్వాదం ఆ రోజు తీసుకోవాలి. అక్షయ తృతీయ రోజు పెద్దల యొక్క ఆశీర్వాదం తప్పకుండా. అమ్మ, అక్షయ తృతీయ విశిష్టత ఏంటి, ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలు, కార్యక్రమాలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ.